నెల్లూరు జిల్లాలో పాత కక్షలు మరోసారి బగ్గుమన్నాయి. కలువాయి మండలం నూకనపల్లి గ్రామ శివార్లో పొలాల వద్ద రెండు వర్గాల మధ్య జరిగిన వివాదం తీవ్ర ఉద్రిక్తకు దారితీసింది. మాటల తూటాలు కాస్త కత్తులు, గొడ్డల దాడుల వరకు వెళ్లినట్లు సమాచారం. ఈ ఘర్షణలో తండ్రి, కొడుకుపై ప్రత్యర్థి వర్గానికి చెందిన వారు కత్తులు, గొడ్డలతో దాడి చేయడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనతో ఒక్కసారిగా పొలాల్లో ఉదయం పనులకు వచ్చిన రైతులు భయోందోళనకు గురయ్యారు. రక్తపాతం జరగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు గాయపడిన వారిని 108 వాహనంలో సమీప ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. పొలాల వివాదాలే ఈ దాడికి కారణమని గ్రామస్తులు చెబుతున్నారు. వాడు దారి కాసి మరి మమ్మల్ని వాళ్ళిద్దరే, నేను మన అబ్బా కొడుకు. మా నాన్న పేరు పెంచలేయ. మేము పొలంలోకి పోతూ ఉంటే వాడు దారిలోకి, మేము ఆల్రెడీ ఇంతకుముందు పొలం కాడ సమస్య ఉంటే మేము మా పొలం దగ్గరికి పోతూ ఉంటే వాడు వచ్చేసి వాళ్ళ కొడుకు బడిసి తీసుకొని వచ్చేసి, ఎవరతను? షేక్ మస్తానయ్య, నూకనపల్లి, సన్నాఫ్ ఇమ్మియా, వాళ్ళ కొడుకు మహమ్మద్, వాళ్ళ ఆయన పేరు మస్తానయ్య. వాళ్ళు వచ్చేసి మమ్మల్ని చేతితో అడ్డం పెడుతున్నా కానీ వాడు కత్తితో నరికాడు. ఇక్కడ మా నాన్నని అక్కడ